హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విజూ రాక్ మూవీ రివ్యూస్. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని పెట్టుకోండి, ఎందుకంటే నా ఫర్దర్ రివ్యూని మీరు మిస్ చూడవచ్చు. అండ్ ఈ మూవీ డేస్కి వెళ్ళిపోతే దేవా హిందీ మూవీ. అండ్ మూవీ కాస్ట్ వచ్చేసి సాహిద్ కపూర్ గారు అండ్ పూజా హెగ్డే గారు. అండ్ ఈ మూవీ డైరెక్షన్ అయితే డైరెక్ట్ చేసిన రోషన్ ఆండ్రూస్ గారు. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 36 minutes. అండ్ దేవా హిందీ మూవీ చూసే నా అభిప్రాయం చెప్పాలంటే ఓకే అనిపించిందండి మూవీ అయితే. అండ్ చాలా రోజుల తర్వాత సాహిద్ కపూర్ గారు మూవీ వచ్చిందండి. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాను సాహిద్ కపూర్ మూవీ అయితే వెళ్తారంటే. ఒక మంచి యాక్టర్ అయినా బాలీవుడ్లో. అండ్ ఇలాగే మూవీ వెళ్ళిపోయాను థియేటర్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే చూస్తే చుట్టూ ఎవరికి కనిపించదు. తర్వాత మూవీ స్టార్ట్ అయ్యేప్పుడు అయితే 8-9 members నాకు కనిపించారు. కింద ఆడియోస్ ఏమి కనపడలేదు. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా మంచి హైప్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో షాయిక్ 2 shades ఉంటాయండి. ఒక కనిపిస్తాయి మనకి మూవీలో అయితే. ఒకటి నార్మల్ డ్రెస్లో పోలీస్ ఆఫీసర్గా, అండ్ రెండోదంటే పోలీస్ డ్రెస్లో ఉంటాయి ఆఫీస్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఉంటుంది నార్మల్ డ్రెస్. దానిలో చాలా అంటే ఎలా ఉంటారంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా ఎందుమాట. అండ్ సెకండ్ టైం అయితే కొంచెం నార్మల్ పర్సన్గా అయిపోతారు అనమాట. సో ఒక ఇదొకటి ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట. అది మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. ఆయన పర్ఫార్మెన్స్ అయితే దుమ్ము లేపారండి అని చెప్పవచ్చు ఈజీగా. అండ్ ఈ మూవీలో పోలీస్, గ్యాంగ్స్టర్, పొలిటికల్ ఈ ఇన్వెస్టిగేషన్, సో ఈ 3-4 points అయితే ఉన్నాయో ఆ చుట్టూతో మూవీ తిరుగుతూ ఉంటారండి. అండ్ ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఎవరైతే హిందీ మూవీ లవర్స్ అయితే యాక్షన్ మూవీ అయితే ఎవరైతే చూస్తారో, చూడడానికి అయితే ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ మూవీ అయితే నచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అండ్ ఈ మూవీ అయితే 2013లో వచ్చే మలయాళీ మూవీ ముంబై పోలీస్ రీమేక్ అండి. అండ్ షాహిద్ కపూర్ అయితే యంగ్ మ్యాన్గా అగ్రెసివ్గా అయితే క్యారెక్టర్ అయితే ఉంటుంది ఈ మూవీలో అయితే. అండ్ ఆయన డైలాగ్స్ డెలివరీ అయితే సూపర్ అని చెప్పాలబ్బా, సూపర్ అనిపించింది నాకైతే. ఆయన డైలాగ్ డెలివరీ అయితే లుక్స్ కానీ ఆ హైప్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఫైన్ అనిపించింది ఈ మూవీలో అయితే. సో ఎక్స్ట్రార్డినరీ అని చెప్పొచ్చు. అండ్ మూవీ స్టార్టింగ్ సీన్ అంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా అనిపించండి. అండ్ సెకండ్ హాఫ్ వచ్చాక కొంచెం స్లో అండ్ లాగ్ అయ్యే ఫీలింగ్ అయితే వస్తుందండి మూవీ అయితే. ట్విస్ట్ అయితే ఉంటాయి, అది మీకు చాలా బాగా అనిపించింది. అంటే మనం అంటే అన్ప్రెడిక్టబుల్ అనమాట, మనం ప్రెడిక్ట్ చేయలేము. సో అలా ఉంటుంది అనమాట. సో క్లైమాక్స్ సీన్ అయితే అంతగా ఎఫెక్ట్గా అనిపించలేదు నాకు, ఎందుకంటే ఎక్కడో తగ్గినట్టు అనిపించింది. ఇంకా ఏమైనా బాగా డైరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది. సో కంపేరింగ్ ఒరిజినల్ మూవీ అండి. అంటే బొంబై పోలీస్ నేనైతే చూడలేదు. సో కొందరు విన్నాను అదే యూట్యూబ్లో నేను. సో ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, అవన్నీ చూసిన మీరు అప్పుడే తెలిసింది అనమాట ఇలా ఉందని. సో ఎందుకంటే నేను ఒరిజినల్ మూవీ చూడలేదు కాబట్టి ఒరిజినల్ మూవీ కోసం మాట్లాడలేను. సో మూవీలో మీకు బాగా సస్పెన్స్ అయితే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చుట్టే మొత్తం అంత మూవీ అయితే చుట్టూ తిరుగుతుంది. అండ్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అయితే బాగుంటుంది. అండ్ కలర్ గ్రేడింగ్ అనగా, సో యాక్షన్ సీక్వెన్స్ అనగా ఇవన్నీ చాలా ఎఫెక్ట్గా అనిపించాయి, చాలా బాగా అనిపించింది. అండ్ మోస్ట్ ఈ మూవీకి అది BGM అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. సో ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా బాగా అనిపించింది. ప్రతి సీన్ని, ప్రతి మూమెంట్, ప్రతి యాక్షన్ ప్రతి దాన్ని కూడా చాలా బాగా అనిమేట్ చేసింది మూవీ ఈ BGM అయితే. చాలా బాగా. అండ్ ఈ మూవీ అంటే ఓన్లీ ఒక సాంగే ఉందండి, అది చాలా బాగా అంటే విన్నట్టు చాలా బాగా అనిపించింది. విన్నాను, చాలా బాగా అనిపించింది. అండ్ మూవీలో ఇంటర్వ్యూ సీన్ అయితే బాగుంటుంది. ఒక కెమెరా రోల్ కూడా ఉంటుంది. యానిమల్లో మీరు చూసే ఉంటారు, ఆయన పేరు ఉపేంద్ర గారు అనుకుంటా. ఆయన 5 to 6 minutes అయితే ఆయన కనిపిస్తారు ఒక సీన్లో అయితే. అది అయితే బాగుంది అనిపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో కిల్లర్ ఎవరో తెలుస్తుంది. అండ్ సస్పెన్స్ ఏదంటే సస్పెన్స్కి అంటే అక్కడ అంటే మూమెంట్ అక్కడ అనిపించలేదు. కొన్ని దగ్గర అయితే బాగున్నాయి, అని కొన్ని దగ్గర మూమెంట్స్ అన్నీ లేవు. కొన్ని డైలాగ్స్ అయితే సూపర్గా అనిపించాయి. ఎవరైతే ఒరిజినల్ మూవీ చూస్తుంటారో వాళ్ళకైతే ఈ మూవీ చూస్తే కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. సో మూవీలో సాహిద్ కపూర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన 2 భుజాల మీద ఈ మూవీలో ఆయన తీసుకెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఆయనే మూవీలో పర్ఫెక్ట్ అనిపించారు. అండ్ పూజా హెగ్డే గారు ఉన్నారంటే ఏదో అంత ఇంపార్టెంట్ రోల్ అయితే లేదు, ఏదో కనిపించారు అంతవరకే. మిగతా ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు. ఆర్టిస్ట్ పరంగా ప్రాబ్లం అయితే ఎక్కలేదు. డైరెక్షన్ కొంచెం డైరెక్టర్ గారు కొంచెం ఇంకా బాగా తీసుకెళ్ళంటే మూవీ కదా బాగుండేది. మరి ఇది రీమేక్ అంటున్నారు, మరి నాకైతే రీమేక్ కాబట్టి కొంచెం ఇట్ట అవుతుంటుంది ఇది నార్మల్ ఇవన్నీ. అండ్ కొంచెం ఇంకేమైనా బాగా యాడ్ చేస్తుంటే బాగానే అనిపించింది. అది డైరెక్టర్ కొంచెం తగ్గినట్టు అక్కడ. అండ్ మూవీలో వైలెన్స్ అయితే ఉంటుంది. అండ్ 18+ సీన్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఫ్యామిలీ వెళ్ళిన కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు మనం, ఇబ్బందిగా ఉంటుంది. సో చూసుకోండి వెళ్ళినప్పుడు. సో మూవీ చూడాలని అనుకుంటే చూడండి, అది మీ ఇష్టం. అండ్ లేదా మూవీ OTT రిలీజ్ కోసం వెయిట్ చేస్తే చేయండి.
సో అది విషయం అండి. సో సో మూవీ ఓకే ఓకేగానే ఉంది, అంటే యావరేజ్ అన్నట్టు చెప్పొచ్చు. నేను ఈ మూవీకి ఇచ్చిన రేటింగ్ అయితే 2.7 out of 5. సో దట్స్ ఇట్స్ గై. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇంట్రెస్ట్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవుతుండండి. అండ్ ఒక కొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అండ్ మీరు అందరు కూడా హెల్త్ అండ్ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్ గైస్, జై హింద్.